పల్నాడు జిల్లా నరసరావుపేటలో క్రికెట్ బెట్టింగ్ రాకెట్ పై పోలీసులు భారీ దాడులు నిర్వహించి బుకీలను అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది. నరసరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 10 మందిపై కేసులు నమోదు చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. అరెస్టు చేసిన నిందితుల్లో కసిం షా, మస్తాన్ వలి, పసుపులేటి నాగరాజు, శిఖా చక్రవర్తి, వెంకటేశ్వరరావు, రఫీలు కూడా ఉన్నారు. ఈ పరారులో ఉన్న జానీ, కృష్ణారెడ్డి, పులిబాబు రెడ్డి, గుజ్జల ప్రభాకర్ రెడ్డిలను త్వరలో అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కానిస్టేబుల్ సహకారంతో ఈ ముద్దాయిల్లో ఒకరైన షేక్ కాసిం షా సన్ ఆఫ్ సైదా, హైలాబజారు, నర్సాపేట పట్టణం, ఇతని ఇంటి వద్ద క్రికెట్ బెట్టింగు ఈ ఐపీఎల్కి సంబంధించి జరుగుతున్న సమాచారం మేరకు వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. అతని ఇంట్లో రైడ్లో ఈ 6 వ్యక్తులు ఉన్నారు. ఇందులో ఈ 6 వ్యక్తులు కూడా ఎవరు బోర్డులు పెట్టేసి సెల్ ఫోన్ల ద్వారా నడిపిస్తూ ఉన్నారు. అయితే బోర్డులు ఇప్పుడు ఎత్తేసి, బోర్డు అంటే ఇంక ఇప్పుడు సెల్ ఫోనే బోర్డు, సెల్ ఫోన్లో యాప్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ యాప్ ఎవరిస్తారో తెలియదు. వీడికి ఎవడో యాప్ ఇస్తాడు, డబ్బు తీసుకుంటాడు. దాని మీద ఆ యాప్ మీద ఇతను ఫండర్స్కి ఫండ్ తీసుకొని లింక్ ఇస్తూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు. అంతా ఈ కాసిం షాతో పాటు షేక్ మస్తాన్ వలి అనేటువంటి ఇద్దరు కూడా మసీద్ వెనక బజారు, ఇస్లాంపేట, నర్సాపేట పట్టణం, వీళ్ళిద్దరు మెయిన్ బుకీసు. వీళ్ళ యాప్స్ ఈ కింద చెప్పబడినటువంటి పసుపులేటి నాగరాజు కానీ, శిఖా చక్రవర్తి కానీ, షేక్ రఫీ జాన్ కానీ, పతేలా వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర యాప్స్ తీసుకొని ఈ ఫండర్స్ దగ్గర నుంచి ఫండ్ తీసుకొని వీళ్ళ దగ్గర లింక్ తీసుకొని చెప్తూ ఉంటారు అన్నమాట. అది వీళ్ళు చేసేటువంటి విధానము. ఆ విధంగా బెట్టింగ్ జరుగుతూ ఉంది. వీళ్ళతో పాటు ప్రభాకర్ రెడ్డి, బాబుల్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఫజూరు, జానీ అనేటువంటి వాళ్ళు కూడా ఇందులో ఇంకా మాకు అవసరం ఉంది. వాళ్లే కాకుండా ఇంకా చాలామంది